ప్రభుత్వంలో మహాగణుడు మహాదేవుని స్తోత్రాలు చెల్లించుకుంటూ కూర్చున్న అందరికీ ఈ వాక్యానికి వందాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. గడిచిన దినములు గడిపించగల ప్రేమగా హస్తపరచండి. మరొక మనం చేసేదండి ఈ దినము ప్రతి బుధవారము నాయన మరి మీకు వాక్య ధ్యానము, వాక్య పఠనము, ప్రార్థన, కీర్తన ప్రతి భాగ్యం సమయంగా స్తోత్రం బైబిల్ క్లాసు నాయన అనేక సంగతులు మీ యొక్క పరిశుద్ధ జ్ఞానాన్ని ధ్యానించడానికి నేర్చుకున్నట్టు ఇచ్చిన సమయం గొప్పదైనా గణించండి. వాక్యం నేర్చుకునే బిడ్డలను భాష నేర్చుకునే ఆసక్తితో మీ సన్నిధికి వచ్చి మీ సన్నిధి ఆశీర్వాదాలైనా నేర్చుకోమని ఆలోచించుకుని వేడుకుంటున్నాం తండ్రి. మీ ప్రియ సంగమం తీర్చండి. ప్రియ సంగమంలో వ్యాపారాలు కష్టములు నాయన స్వాగత సంగమం తీసి నాయన తీసివేసి మీ గొప్ప ప్రతి బిడ్డ ఉంచమని దీవించమని వేడుకుంటున్నాం నాయన. కుటుంబంలో చదువు పెద్దవాళ్ళు దీవించి ఆశీర్వదించండి ఆయన. మరి కుటుంబంలో మా కుమారుడు రాజేష్ జ్ఞాపకం చేసుకున్నాడు. తన సిటీ మరి రాజకీయంలో అవసరపడుతున్నాడు. రెండు సంపూర్ణ ఆరోగ్యం క్షేమించిన భారతను దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క సేవ సహకారంలో బిడ్డ జ్ఞాపకం చేసుకుని మీ ఆశీస్సులు విడుదలుచుకున్నాను వేడుకొస్తున్నాను ఆయన. అలాగే ఆయన మా యొక్క సహోదరు జిల్లా జ్ఞాపకం కూడా బలహీన ఉన్నారు. చదివారిని కోరుకున్నారు. మరి వాళ్ళ పాలన ఆరోగ్య క్షేమం దయచేసి వేడుకొస్తున్నాను తండ్రి. ఎవరైనా మరి ప్రతి కుటుంబంలో కూడా వారి అవసరం తమకు తెలుసు. లోకప్రజలందరూ క్షేమంగా ఉండటకు మీరు సిద్ధవచ్చిన ప్రభుత్వంలో అధికారులు ఆయన్ని పరిపాలన దీవించండి. వారి మంచి మనసు, మంచి ఆలోచన, మంచి జ్ఞానం ఇచ్చి మీ అందరూ దయచేయాలి. ప్రజలు ప్రేమగా భాగ్యం దయచేయమని, అందుకే మంచి వనరులు, మంచి ఒడ్డులు దయచేయమని, సమృద్ధి పాఠాలను దయచేయమని, పాఠశాలను రైతుల లోకాన్ని దీవించమని, ఈ వాక్యం గ్రహిస్తుండగా గ్రహింపు మనసు, నిజంగా చెవులు గ్రహించే మనసు ప్రతిభకు దయచేయమని, వాక్యాసాలు జీవించే భాగ్యం మా అందరికి దయచేయమని, మా తప్పుల పాపం క్షమించమని, మా ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి వెంట మీకు వినయపూర్వకంగా ప్రతి మారి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఎఫెసీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయము మనము చాలా చదువుకున్నాం. బైబిల్లో 66 పుస్తకాలు. ప్రతి పుస్తకానికి గ్రంథం అన్నారు. ప్రతి పుస్తకానికి గ్రంథం 66 గ్రంథాలు. బైబిల్ ఒక గ్రంథాలయం. కనుక ముందుగా ఈ గ్రంథం యొక్క విభజన చూద్దాం. ఎఫెసీయుల రాసిన పత్రికలో గ్రంథ విభజన 6 అధ్యాయాల మీద ఏం చెప్తున్నాడో ముందుగా మనం చూసిన తర్వాత అవి రాసుకొని ఒక్కో అధ్యాయము విడివిడిగా మనం ధ్యానిద్దాం. గ్రంథ విభజన అని రాస్తాడు. ఎఫెసీయుల రాసిన పత్రిక గ్రంథ విభజన. ఎఫెసీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయం 1-2 వచనాల్లో క్రైస్తవులకు శుభాకాంక్షలు. అలాగే పరిచయం. రోమన్ శక్తివంతమైన వాగ్దాన వాక్యం. శక్తివంతమైన వాగ్దాన వాక్యం ఇది. శక్తివంతమైన వాగ్దానము, వాగ్దాన సంబంధమైన వాక్యము, 2 విశ్వాసము, విమోచన ఉన్నాయి. శక్తివంతమైన వాక్యము విశ్వాసమును గురించి
విమోచన గురించి ఇందులో రాయబడ్డాయి. మొదటి అధ్యాయము 1వ అధ్యాయము 3 నుంచి ఆఖరి వరకు, 2వ అధ్యాయము అంతా, 3వ అధ్యాయము 1 నుంచి 20 వరకు, 3 అధ్యాయాల్లో ఈ 3 విషయాలు దాగి ఉన్నాయి. వాగ్దానము, విశ్వాసము, విమోచన, 3 అధ్యాయాల్లో కూడా. ఒకటి ఏ అని పెట్టుకోండి, ఏ రాస్తాడు. ఒకటి ఏ విమోచనలో క్రీస్తు ప్రాధాన్యత. పాప విమోచనలో క్రీస్తు ప్రాధాన్యత. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 14 వరకు విమోచనలో క్రీస్తు ప్రాధాన్యత. 1వ అధ్యాయం 3 నుంచి 14 వరకు. అందులో ఒకటే తండ్రి అయిన దేవుని ప్రణాళికలో క్రీస్తు ప్రాధాన్యత. తండ్రి అయిన దేవుని ప్రణాళికలో క్రీస్తు ప్రాధాన్యత. మొదటి వాక్యము 1వ అధ్యాయం 3 నుంచి 14 వరకు. అందులో ఏదో ఒకటే తండ్రి అయిన దేవుని ప్రణాళికలో క్రీస్తు ప్రాధాన్యత. 1వ అధ్యాయం 3 నుంచి 6 వరకు. 1వ అధ్యాయం 3 నుంచి 6 వరకు. 1వ అధ్యాయం 3 నుంచి 6 వరకు. తండ్రి దేవుని ప్రణాళికలో ఆయన అనగా క్రీస్తు ప్రాధాన్యత. 2 విశ్వాసుల భాగస్వామ్యంలో క్రీస్తు ప్రాధాన్యత. విశ్వాసులు క్రీస్తులో పాలుభాగస్తులకు క్రీస్తు యొక్క ప్రాధాన్యత. విశ్వాసుల స్వామ్యంలో ఆయన ప్రాధాన్యత. ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు. పరిశుద్ధాత్మను ఇచ్చుటలో క్రీస్తు ప్రాధాన్యత. ఒకటో అధ్యాయము 11 నుంచి 14. ఒకటో అధ్యాయము 11 నుంచి 14. 4 ప్రార్థన విశ్వాసుల మనోనేత్రములు వెలిగించుకోవడం కోసం. ప్రార్థన ముందు విశ్వాసుల మనోనేత్రాలు వెలిగింపు కోసం ఈ వాక్యం. 1 అధ్యాయం 17 నుంచి 23.
క్రీస్తులోని విమోచన ద్వారా మీలో క్రీస్తులోని విమోచన ద్వారా వచ్చే ఫలితాలు. క్రీస్తులోని విమోచన ద్వారా వచ్చే ఫలితాలు 2వ అధ్యాయం 1-3. 2వ అధ్యాయం 1-3. 3వ అధ్యాయం 21. క్రీస్తులోని విమోచన ద్వారా వచ్చే ఫలితాలు 2వ అధ్యాయం 1-3, 3వ అధ్యాయం 21. ఈ మీలో ఒకటే. పాపము నుండి మరణము నుండి మనలను విడిపించి క్రీస్తులో ఒక నూతన జీవితాన్ని ఇస్తుంది. 2వ అధ్యాయం 1-10. 2వ అధ్యాయం 1-10. 2వ అధ్యాయం 1-10. 2వ అధ్యాయం 1-10. రక్షణ పొందిన ఇతరులతో మనలను సమాధానపరుస్తుంది. రక్షణ పొందిన ఇతరులతో మనలను సమాధానపరుస్తుంది. 2వ అధ్యాయం 13-17 వరకు. రక్షణ పొందకముందు మనం అన్యులు. 2వ అధ్యాయం 11-17. 3. క్రీస్తులో ఒకే కుటుంబ సభ్యులుగా మనలను ఐక్యపరుస్తుంది. ఈ వాక్యం క్రీస్తులో ఒకే కుటుంబ సభ్యులుగా మనలను ఐక్యపరుస్తుంది. 2వ అధ్యాయం 16-22 వరకు. 2వ అధ్యాయం 16-22 వరకు. 4. సంఘము ద్వారా దేవుని మర్మాన్ని ప్రత్యక్షపరుస్తుంది. సంఘము ద్వారా దేవుని మర్మాన్ని ప్రత్యక్షపరుస్తుంది. 3వ అధ్యాయం 1-13. 3వ అధ్యాయం 1-13. 3వ అధ్యాయం 1-13. సంఘము ద్వారా దేవుని మర్మాన్ని ప్రత్యక్షపరుస్తుంది. సంఘము ద్వారా దేవుడు ఎవరు తెలియజేస్తారు లోకానికి. సంఘము లేకపోతే దేవుడికి ఖచ్చితమైన నిపుణత ఉండదు. అందులోనే 4 ప్రార్థన 3:1-13. అందులోనే 4 ప్రార్థన విశ్వాసుల పరిపూర్ణత కోసం
3 అధ్యాయం 14 నుంచి 21 వరకు. 3 అధ్యాయం 14 నుంచి 21 వరకు. ప్రార్థన విశ్వాసుల పరిపూర్ణత కోసం. విశ్వాసుల పరిపూర్ణత కోసం. 3 అధ్యాయం 14 నుంచి 21 వరకు. ఇప్పుడు 2 రామునికి 2 చేస్తున్నాం. 2 పెద్ద రామునికి 2 ఆచరణాత్మకమైన ఉపదేశం. విశ్వాసుల జీవితం. 4 అధ్యాయం 1 చాలు. 4 అధ్యాయం 1 చాలు. 6 అధ్యాయం 20 వచనం. ఆచరణాత్మక ఉపదేశం, విశ్వాసుల జీవితం ఇందులో ఉన్నాయి. 4 అధ్యాయం 1 చాలు. 6 అధ్యాయం 20 వచనం. 20 వచనం. అందులో విశ్వాసుల క్రొత్త జీవితం. సంఘ విషయంలో దేవునికున్న ఉద్దేశంతో విశ్వాస సామరస్యంగా పయనం. సంఘ విషయంలో దేవునికున్న ఉద్దేశంతో విశ్వాస సామరస్యంగా ప్రయాణం అంటే విధేయత లోబడి. ఎఫెసీ 4:1-16. ఎఫెసీ 4:1-16. ఎఫెసీ 4:1-16. ఇది 1 2 పవిత్రమైన క్రొత్త జీవితం. 4 అధ్యాయం 17 నుంచి ఆఖరి వరకు. 5 అధ్యాయం 7 వచనం. 4 అధ్యాయం 17 నుంచి ఆఖరి వరకు. 5 అధ్యాయం 7 వచనం. వెలుగు బిడ్డలుగా, చీకటి బిడ్డలు కాదు, వెలుగు బిడ్డలుగా జీవించడం. 5 అధ్యాయం 8 నుంచి 14 వరకు.
5వ అధ్యాయం 14 వరకు 4 జాగ్రత్తగా ఆత్మపూర్ణులుగా జీవించడం. జాగ్రత్తగా ఆత్మపూర్ణులుగా జీవించడం. 5వ అధ్యాయము 15-21 వరకు. అందులో బి రాష్ట్రం బి 5వ అధ్యాయము 15-21 వరకు. అందులో బి రాయడం. ఈ విశ్వాసుల కుటుంబ బాంధవ్యాలు, విశ్వాసుల కుటుంబ బాంధవ్యాలు, కుటుంబంలో విశ్వాసం ఎలా ఉండాలి అంటే విశ్వాసుల కుటుంబ బాంధవ్యాలు. 5వ అధ్యాయము 22 నుంచి 33 వరకు. 5వ అధ్యాయము 22-33 వరకు. 6వ అధ్యాయం 9వ వచనం. అందులో భార్యలు భర్తలు వీళ్ళు ఒకటే. భార్యలు భర్తలు. 5వ అధ్యాయం 22-23. భార్యలు భర్తలు. 5వ అధ్యాయం 22-23. 2 పిల్లలు తల్లిదండ్రులు. పిల్లలు తల్లిదండ్రులు. 6వ అధ్యాయం 1-4 వచనాలు. మూడు సేవకులు యజమానులు. మొత్తం అర్పించిన ఎఫ్సీ పత్రికలో సేవకులు యజమానులు. 6వ అధ్యాయం 5-9 వరకు. 6వ అధ్యాయం 5-9 వరకు. సి రాశారు. విశ్వాసుల ఆధ్యాత్మిక పోరాటం. విశ్వాసుల ఆధ్యాత్మిక అంటే విశ్వాస పోరాటం. విశ్వాసుల ఆధ్యాత్మిక పోరాటం. 6వ అధ్యాయంలో 10-20. 10వ వచనం నుండి 20వ వచనం వరకు. ఇందులో ఒకటే. సీలు ఒకటే. మిత్రుడు డాష్ దేవుడు. మన మిత్రుడు, విశ్వాస మిత్రుడు దేవుడు. 6వ అధ్యాయం 10-11 వరకు. 10-11. మన శత్రువు సాతాను. అతని సైన్యం. మన శత్రువు సాతాను, అతని సైన్యం. 6వ అధ్యాయంలో 11-12 వచనాలు.
11, 12. 3 మన పోరాటానికి ఉపకరణాలు, మన పోరాటానికి ఉపకరణాలు, మన ఆత్మీయ పోరాటానికి, మన ఆత్మీయ పోరాటమునకు ఉపకరణాలు లేక సాధనాలు. దేవుని సర్వాంగ కవచము, దేవుని సర్వాంగ కవచము 6:13-20. ఈ గ్రంథం ముగింపు వాక్యాలు 6:21-24 వరకు. గ్రంథకర్త ఈ గ్రంథం రాసిన గ్రంథకర్త పౌలు గ్రంథకర్త పౌలు. ఇందులోని ముఖ్యాంశం క్రీస్తు సంఘము రాసిన కాలం, రచనా కాలం క్రీస్తు శకం 62వ సంవత్సరం. దీని నేపథ్యం అంటే అవసరం. దీని నేపథ్యము ఎఫెసీ పత్రికను లేఖనాలు ప్రత్యక్షపరచిన శిఖరాగ్ర లేఖనాలు ఏమేమి చెప్పబడదో అందులో ముఖ్యాంశాలు అన్నమాట. శిఖరాగ్ర సమానమైన ఒకదానిగా ముఖ్యమైనదిగా బైబిల్ అంతటికి ఈ పత్రిక చాలా ప్రాముఖ్యమైనదని చెప్పడం అన్నమాట. అంతటికి లేఖనాలు కూడా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు, చెప్పబడింది. లేకపోతే
ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. తర్వాత పౌలు పత్రికల్లో వీటికి ఒక విశిష్ట స్థానం ఉంది. పౌలు రాసిన 14 పత్రికల్లో ఈ ఎఫెసీ పత్రికకు అని అర్థం. వీటికి ఒక విశిష్ట స్థానం ఉంది. పౌలు మిగతా పత్రికల లాగా ఒక విధానానికి తెరదిప్పడము, సంఘ నాయకుల సమస్యలు పరిష్కరించడము కాకుండా పౌలు మిగతా పత్రికల లాగా ఒక విధానానికి తెరదించడము, సంఘ నాయకుల సమస్యలను పరిష్కరించడము కాకుండా పౌలు ప్రార్థనా జీవితంలో ఎఫెసీ పత్రిక పౌలు ప్రార్థనా జీవితంలో నుండి ఒక గొప్ప ప్రవాహములాగా దైవ ప్రత్యక్షత అనేది పరుగులు తీసినట్టుగా తోస్తుంది. ప్రత్యక్షత అనేది పరుగులు తీస్తున్నట్టుగా తోస్తుంది పత్రిక. క్రీస్తుని బట్టి బందీగా ఎఫెసీ 3:1 4:1 ఎఫెసీ 3:1 క్రీస్తుని బట్టి బందీగా, క్రీస్తు కొరకు బందీగా, లేక సువార్త పని కొరకు బందీగా. ఎఫెసీ 3:1 4:1 6:20 బందీగా ఉంటూ ఈ వచనాలు తెలియబడుతున్నమాట. క్రీస్తుని బట్టి బందీగా ఉంటూ బహుశా రోము నుండి రాసిన పత్రిక ఇది. బందీగా ఉండి రాసిన పత్రిక రోమ పట్టణంలో నుండి, రోము నుండి రాసిన పత్రిక ఇది.
కొలస్సీ పత్రికకు ఎఫెసీ పత్రికకు చాలా పోలికలు కనిపిస్తాయి. ఎఫెసీ పత్రికకు కొలస్సీ పత్రికకు చాలా పోలికలు కనిపిస్తాయి. ఈ రెండు పత్రికలు పౌలు జతపనివాని. ఈ రెండు పత్రికలు పౌలు జతపనివాడైన ఈ రెండు పత్రికలు పౌలు జతపనివాడైన తుకికు అతని పేరు తుకికు తోడు సేవకుడు. మరి చెప్పిన చూడండి, ఈ రెండు పత్రికలు పౌలు పనివాడైన తుకికు వాటిని ఈ సంఘాలకు చేర్చినట్లు కనబడుతుంది. ఎఫెసీ పత్రిక ఎఫెసీ పట్టణానికి, ఎఫెసీ సంఘానికి, కొలస్సీ పత్రిక కొలస్సీ సంఘానికి. ఈ రెండు పత్రికలు పౌలు జతపనివాడైన తుకికు వాటిని ఈ సంఘాలకు చేర్చినట్లు కనబడుతున్నది. దీనికి వాక్యాలు ఎఫెసీ రాసిన పత్రిక 6:21-22. కొలస్సీ రాసిన పత్రిక 4:7. ఈ పత్రిక ఎఫెసీ సంఘములకే మాత్రం కాకుండా ఈ పత్రిక ఎఫెసీ సంఘములకు మాత్రమే కాక విశ్వాసులందరినీ దృష్టిలో పెట్టుకుని వాక్యం అందరికీ కదా, మరి విశ్వాసులందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఉన్న సంఘములకు అప్పట్లో ప్రస్తుతం ఉన్న సంఘములకు రాబోయే సంఘాలన్నిటికీ ఈ పత్రిక రాశాడు. అందులో ఇవాళ క్రీస్తు సంఘం ఉందండి. ఉందండి 2000 సంవత్సరాలు రాసిన పత్రిక. ఆ పత్రికలో క్రీస్తు సంఘం ఉంది, అంబాజీపేట సంఘం ఉంది, అమలాపురం సంఘం, అమెరికన్ సంఘం. దేవుని మహాజ్ఞానం. ఈ 6 పత్రికల గురించి వివరంగా మనం ఒకటి జాగ్రత్త. ఇప్పుడు మొదటి పత్రిక వెళ్తాం. ఎఫెసీ 1వ అధ్యాయం. ఒకటి అధ్యాయము తెలుసుకుని పక్కన ఒకటి.
ఒకటి కదా. ఎఫెసీ పత్రిక 1:1-2 వచనాలు. ఎఫెసీ పత్రిక 1:1-2 వచనాలు. దేవుని చిత్తము వలన నేను చెప్తానండి, రాయండి. 1-2 వచనాలు. ఆ వచనంలో విషయం చెప్తే మీకు రాయండి. పౌలు 1-2 వచనాలు. పౌలు అపోస్తలుడిగా పరిచయం. ఈ 1-2 వచనాల్లో పౌలు అపోస్తలుడిగా పరిచయం. ఎఫెసులో ఉన్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. ముందేమో పౌలు యొక్క అపోస్తలుడిగా పరిచయం. ఎఫెసులో ఉన్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. 2 వచనాలు ఉన్న సంగతి అది ఒక్కటి జాగ్రత్త. తర్వాత 2 1వ అధ్యాయము 3-10. క్రీస్తులోని ఆత్మీయ ఆశీర్వాదములు. 1:3-10. క్రీస్తులోని ఆత్మీయ ఆశీర్వాదాలు. క్రీస్తులో మానవుడికి ఏమొచ్చింది, ఎంత గొప్ప ఆశీర్వాదం వచ్చిందో చాలా గొప్ప విషయాలు 10 వచనాలు ఉంటాయి, 7 వచనాలు. క్రీస్తులోని ఆత్మీయ ఆశీర్వాదాలు. 3 1వ అధ్యాయం 11-14. ఆత్మచేత ముద్రించబడడం. ఆత్మచేత ముద్రించబడడం. నాలుగు 1:15-19 వరకు. ఆధ్యాత్మిక వివేచన కోసం ఆధ్యాత్మిక వివేచన కోసం పౌలు ప్రార్థన. ఐదు 1వ అధ్యాయము 20-23 వరకు. ఈ యుగమందును రాబో యుగమందును రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా
పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా సంఘమునకు శిరస్సుగా క్రీస్తు నియమించెను. ఇంకా ప్రతి వివరణ రేపు వచ్చి ఆ వారం ప్లానింగ్ కాబట్టి 9 అయిపోయింది. ఈ చదవండి మీరు ఇంటికాడే వారం చదివితే ఇది ఇంటికి 3 వాక్యాలు 3 పాఠాలు ఎక్కచ్చు. మీరు ఎపిసి పత్రిక చాలా చక్కగా సులువుగా చెప్పచ్చు. ఇప్పుడు 9:25 ఆరాధ్యాలు కూడా ధ్యానించాం. ఆయా వాక్యాలు ఏమైతే ఉన్నాయో ఎపిసి పత్రిక అంతా సువార్త కదా. ఎపిసి పత్రిక అంతా సువార్త కదా. అదే ఆ విషయాలు ఏంటో ఆయా వాక్యాలు ఎవరైనా రాయకుండా అది చూస్తే మీరు చదివితే ఒక్కో అంశం పాఠం చెప్పచ్చు. రవి దాన్ని రవి గారు చిన్ని గారు కూడా మన రాజేష్ నందుకున్నాడు క్వశ్చన్ రాసుకోవడం దాన్ని తర్వాత సహాయం చేసి జిబ్రైట్ గారు కూడా అలాగే ఉన్నాడు. జిబ్రైట్ సహాయం మమ్మలను ఇక్కడేమా మా ప్రియ పరలోకమందున మా తండ్రి, తండ్రిమైన దేవా, తండ్రి నాయన మీ పరిశుద్ధ నామములో ఈ ఘనమైన నామములకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ప్రభా. ఎదురైనా మరి ప్రతి భగవాను తయారైన ఈ వారం కూడా చదివిలోకి నేను మరి ఎపిసోడ్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ అధ్యాయం 5వ అధ్యాయం 6వ అధ్యాయం ఈ అధ్యాయాలన్నీ కూడా మరి వారి యొక్క విశేషమైనటువంటి అద్భుతమైన సంగతులైన మేము ఇప్పుడు నేర్చుకున్నామైనా ఆ విధంగా ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నేను జ్ఞానంతో ఆయన మమ్మల్ని నింపి వాక్యం వినడానికి కావాల్సిన జ్ఞానం మాకు ఇచ్చి ఇదిగోనైనా సమయం కూడా మాకు దయచేసిన మేము మహాకృపను బట్టి ప్రేమను బట్టి మీకు తెలియజేసుకుంటున్నాము. మరి విశేషమైతే వచ్చే బుధవారం ఆ యొక్క బైబిల్ తరగతిలో ఎపిసోడ్ జ్ఞానించే భాగ్యం ప్రార్థిస్తున్నాము. మరి ముఖ్యంగా మరి మీ కుమారుడు రాజేష్